సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే పొద్దున పూజ అయితే చేసాం కదా వినాయకుడికి. సో దాన్ని అయితే ఇప్పుడైతే కదిలిచ్చి మనమైతే హారతి అయితే ఇచ్చేసాము. సో రేపు వచ్చేసి మన గణపతి అయితే ఇంట్లో నుంచి తీసుకువెళ్ళిపోయి ఇక్కడ ఎక్కడన్నా మన పెద్ద వినాయకుడు ఉంటారు కదా, సో ఆ మండపంలో పెడితే వాళ్ళు ఆ పెద్ద వినాయకుడితో పాటు మన గణేశుడిని కూడా నిమజ్జనానికి అయితే తీసుకొని వెళ్తారు కాబట్టి సో అక్కడికి తీసుకువెళ్ళి రేపైతే పెట్టేసేయాలి. ఎందుకు అంటే ఇంకా అయిపోయింది కదా, ఇంకా సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే వస్తాడు కాబట్టి మన ఇంట్లో లేకపోతేనేమి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం వినాయకులే పెట్టారు. సో ఈరోజు అయితే చాలా అంటే చాలా భయంకరంగా వర్షం అయితే రావడం జరిగింది. సో అందుకే నేనైతే బయటికి ఎక్కడికి వెళ్ళలేదు, చూపిస్తానని చెప్పాను కదా మీకు. అండ్ లాంగ్ వీడియో రాకపోవడానికి కూడా అదే కారణం, కొంచెము టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో అయితే ప్లే అవ్వడం లేదు. అండ్ ప్లే అయినా కూడా మనకైతే వాయిస్ అయితే రావడం లేదు. సో దానికైతే నేను మళ్ళీ రీషూట్ అయితే చేస్తున్నాను. అండ్ రీషూట్ చేసి మళ్ళీ దాన్ని అయితే ఎడిటింగ్ చేసి మళ్ళీ అప్లోడ్ అయితే చేయాలి. సో మేబీ రేపు 10 o'clock అయితే ఖచ్చితంగా 100% అయితే రిలీజ్ అయిపోతుంది. సో ఒకవేళ రేపు కాకపోయినా ఇప్పుడే ట్రై చేసి ఇప్పుడే నేనైతే రిలీజ్ చేయడానికి అయితే చూస్తాను. బట్ ఇప్పుడు చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఫెయిల్ అవుతుంది కాబట్టి, అంటే ఎవరు చూడకపోవచ్చు. సో అందుకే నేనైతే రేపు ఈజ్ ద బెస్ట్ టైమ్ టు రిలీజ్ మై వీడియో ఆన్ గణపతి గణేష్ మహారాజ్. సో నేనైతే రేపైతే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. సో ఒకసారి ఫైనల్ లుక్ గణేష్ని అయితే చూసేయండి. సో గైస్, చూస్తున్నారు కదా, ఇక్కడైతే వినాయకుడు అయితే కదిలిచ్చేసాం. సో ఇంకైతే మనమైతే రేపైతే తీసుకొని వెళ్ళి పెట్టేసేయాలి పెద్ద గణేష్ దగ్గర. సో దాంతోపాటు ఈ మన చిన్న గణేషుడిని కూడా వాళ్ళైతే తీసుకొని వెళ్ళి నిమజ్జనం అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన ఊర్లో అనంతపూర్లో వచ్చి ఎక్కడ చేస్తారు అంటే కెనాల్ అయితే ఉంది మనకి. సో అక్కడైతే అన్ని వినాయకులే అక్కడ చేస్తారు. సో హైదరాబాద్లో వచ్చేసి మనకైతే ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ అయితే ఉంది, అందులో అయితే చేసేస్తారు. సో అట్లా వెళ్తూ వెళ్తూ గంగమ్మలో కలిసిపోతాడు 9 days అండ్ 10 days తర్వాత. సో తర్వాత మళ్ళీ ఆయనని చూసేది నెక్స్ట్ ఇయరే. సో ఈ ఉన్న రోజులన్నా ఆయనతో చాలా హ్యాపీగా గడుపుదాము అండ్ ఆనందంగా మళ్ళీ వినాయకుడిని అయితే తన ఫ్యామిలీ దగ్గరికి అయితే మళ్ళీ పంపించాలి. సో కొంచెం బాధగా ఉన్నా కూడా ఈ ఆనవాయితీని మనం ఆచరించాలి కాబట్టి ఖచ్చితంగా మనము పెద్దలు ఎలా చెప్పారో, ఎలాగైతే ఆనవాయితీ పెట్టారో మనం కూడా దాన్ని ఫాలో అవ్వాలి. సో ఇండియన్ ట్రెడిషన్ అంటే అదే, మళ్ళీ దానికి గౌరవం ఇవ్వాలి. కాబట్టి మనమైతే వినాయకుడిని నెక్స్ట్ ఇయర్ అయితే కలుద్దాం మళ్ళీ. సో నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి